అందరికీ హాయ్ అండి. ఈరోజు ఎగ్ మిక్స్డ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అందరూ ఎంతో ఇష్టపడే బిర్యానీ ఎగ్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా గుడ్లని పెట్టుకోవాలి. అలాగే ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. బిర్యానీ వండుకునే గిన్నె మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, జాపత్రి ఇవి వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత కొద్దిగా షాజీరా, జీడిపప్పు ఇది మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, మధ్య కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని వేయించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి ఉల్లిపాయలు. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన క్యారెట్లు కూడా వేసేసుకోవాలి. క్యారెట్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి ఉల్లిపాయలకి పట్టేలాగా. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటాలు సన్నగా కట్ చేసుకునే పొడవుగా వేసుకొని అవి ఉడకనివ్వాలి కొంతసేపు. ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతాయి టమాటాలు అనేవి. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్, టేస్ట్కి తగినంత, బిర్యానీకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు మొత్తం ఆ మసాలా గ్రేవీకి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపి తిప్పుకున్న తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి. అది కూడా ఒకసారి తిప్పేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. 2 స్పూన్ల నిమ్మరసం వేసేసుకోవాలి. పెరుగు, నిమ్మరసం బిర్యానీకి చాలా టేస్ట్ని తీసుకొస్తాయి. అందుకే పెరుగున నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. అది మొత్తం ఒకసారి తిప్పుకొని నిమిషం మూత పెట్టుకొని తీసిన తర్వాత ఎగ్స్ని ఇలా చాక్తో పైన ఆ గ్రేవీ కానీ బిర్యానీ మసాలా కానీ ఉడికేటప్పుడు పట్టాలంటే అలా చాక్తో చిన్న చిన్న ఘాట్లాగా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తిప్పుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి గ్రేవీ తయారైపోయింది. దీంట్లో ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీరు లేకుండా వడకట్టుకొని వేసేసుకోవాలి. మొత్తం నేను ఒక 1/2 గ్లాసు బియ్యం తీసుకున్నాను, బాస్మతి బియ్యం. ఇప్పుడు ఆ గ్రేవీ మొత్తం బియ్యానికి పట్టేలాగా మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కొలతకి వాటర్ పోసేసుకోవాలి. 1/2 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసు వాటర్ పోసేసుకోవాలి. బియ్యంలో నానబెట్టుకున్న బియ్యంలో అసలు వాటర్ లేవు, వడకట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 80% ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకోవాలి, పైన చల్లుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఆ మూత మీద ఏదైనా బరువైన వస్తువుని కనుక పెట్టుకున్నామంటే ఆవిరి బయటకు పోకుండా చక్కగా అన్నం అంతా కుక్ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనకి మంచి సువాసన వస్తుంది, బిర్యానీ ఉడికిన సువాసన. దాన్ని బట్టి మనం మూత తీసి చూసుకుంటే చూసారా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిన బిర్యానీ తయారైపోయింది. ఎగ్ మిక్స్డ్ బిర్యానీ చక్కగా తయారైంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను ఈ బిర్యానీకి ముందుగా ఉల్లిపాయలను వేయించలేదు, అలాగే ముందుగా రైస్ను కూడా ఉడికించుకోలేదు. అయినా ఎగ్ మిక్స్డ్ బిర్యానీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా తయారైపోయిందో. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. చూస్తుంటూనే నోరూరిపోతుంది కదండి.
ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి ఎగ్ మిక్స్డ్ బిర్యానీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.